ఆస్ట్రియా ట్రిప్లో డే 2. ఈరోజు మనం వెళ్ళబోయే సిటీ హాల్స్టాడ్. ప్లానింగ్ ప్రకారం మేము మా హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి సాల్స్బర్గ్ స్టేషన్ రీచ్ అయ్యాం. సాల్స్బర్గ్ స్టేషన్ నుండి హాల్స్టాడ్కి ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. సాల్స్బర్గ్ నుండి హాల్స్టాడ్కి వెళ్ళాలి అంటే 2 ట్రైన్స్ చేంజ్ చేయాలి. ఒక ట్రైన్ నుండి ఇంకో ట్రైన్కి చేంజ్ అవ్వడానికి మాకు జస్ట్ 10 minutes టైం మాత్రమే ఉంది. సో ట్రైన్ని పరిగెడుతూ క్యాచ్ చేసాం. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నంతసేపు వ్యూ అయితే సూపర్ ఉంది. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them. ఈ జర్నీ మొత్తానికి దూరంగా కనిపిస్తున్న లేక్ అండ్ కొండల మీద ఉన్న మంచు హైలైట్. దూరపు కొండలు నునుపు అని చెప్తే వినడం కానీ చూడడం ఫస్ట్ టైం. ఆఫ్టర్ 2 hours ఆఫ్ జర్నీ వీ రీచ్డ్ హాల్స్టాడ్. ఈ స్టేషన్ అయితే మూవీలో చూపిస్తారు కదా, కొండల మధ్యన రైల్వే స్టేషన్ అండ్ మంచి సీనరీతో. ఎగ్జాక్ట్లీ నేను ఈ వ్యూ చూడగానే అదే గుర్తొచ్చింది. మేము ఈ ట్రైన్ జర్నీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే జర్నీ అంతా కూడా ఈ కనిపిస్తున్న కొండల చుట్టూనే అయ్యింది. హాల్స్టాడ్ స్టేషన్ నుండి హాల్స్టాడ్ విజిటర్ ప్లేస్కి వెళ్ళాలి అంటే అక్కడున్న ఫెర్రీలో ఆ రివర్ని క్రాస్ చేయాలి. ఫెర్రీకి టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాము. మేము అక్కడ ఉన్నంతసేపు ఆల్మోస్ట్ ట్రైన్ పడుతూనే ఉంది. ఆ వెదర్కి ఆ ప్లేస్కి చాలా బాగా సూట్ అయ్యింది. సో మనం ఇప్పుడు చూసేది అంతా కూడా హాల్స్టాడ్ ఓల్డ్ టౌన్. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. అలా ఆ ఓల్డ్ టౌన్ స్ట్రీట్స్ని చూసుకుంటూ ముందుకు వెళ్తే మాకు వాటర్ ఫాల్ కూడా కనిపించింది. ఇంకా ముందుకు వెళ్తే ఓ వుడెన్ షాప్ కనిపించింది. అక్కడ కనిపిస్తున్న ఆ చెక్క బొమ్మలన్నీ కూడా హ్యాండ్మేడ్ అంట. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు యూజ్ చేసే మెషిన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. అంతేకాదు మనకి ఇక్కడ కస్టమైజ్డ్ వుడెన్ టాయ్స్ ఆర్ ఫ్రేమ్స్ ఏదైనా కావాలి అంటే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారంట. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I seek what you teach. I do believe I always should have stayed. హాల్స్టాడ్ విజిట్ చేసే ముందు ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్ అండ్ షాప్స్లో కార్స్ యాక్సెప్ట్ చేయరు. మనీ అయితే క్యారీ చేసుకోవాలి. ఇక్కడ టెంపరేచర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి జాకెట్ ఆర్ స్వెటర్ తెచ్చుకోవడం మర్చిపోకూడదు. అండ్ రెస్టారెంట్ అండ్ సూపర్ మార్కెట్స్ ఎర్లీగానే క్లోజ్ చేసేస్తారు. సో లేట్ టైమింగ్లో ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళు ఏదైనా సమ్ ఫుడ్ తెచ్చుకోవడం అయితే మంచిది. I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? ఇక్కడ వ్యూనే కాదు, ఆ వాటర్ రివర్ కూడా చాలా అట్రాక్షన్ పాయింట్. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్కైలో కనిపిస్తున్న వ్యూ అంతా కూడా వాటర్లో రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ రివర్ సైడ్ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ నుండి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. మా లంచ్ అక్కడే రివర్ పక్కనే ఉన్న రెస్టారెంట్లో అయితే కంప్లీట్ చేసి హాల్స్టాడ్ మెయిన్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this హాల్స్టాడ్లో మనం మెయిన్ చూడాల్సిన లొకేషన్ టాప్ ఆఫ్ ది హిల్. అక్కడికి వెళ్ళాలంటే మనకి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్ పై వరకు వెళ్ళాలి. really happening? I can't be too sure, but one ఇక్కడ టికెట్ తీసుకుని నెక్స్ట్ కేబుల్ కార్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అక్కడ మనకి డిస్ప్లేలో టైమింగ్స్ ఇస్తారు, నెక్స్ట్ కనెక్షన్ ఎప్పుడు ఉంటుంది అని. సో అలా అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. life lessons come one in a dozen. ఇప్పుడైతే మనం టాప్కి రీచ్ అయ్యాము. ఇక్కడే ఉంది అసలైన వ్యూ పాయింట్. మనం పెట్టిన ఎఫర్ట్స్ కూడా పైసా వసూలు అన్నమాట. The other
other 11 give something from nothing. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure. But one ఇదే మన మౌంటైన్ హైయెస్ట్ వ్యూ పాయింట్. దీనిని వరల్డ్ హెరిటేజ్ స్కై వాక్ అని అంటారు. ఇది గ్రౌండ్ నుండి ఒక 350 మీటర్స్ అబవ్ ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే హాల్స్టడ్ సిటీ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఈవెన్ క్లౌడ్స్ కూడా మనల్ని టచ్ చేస్తున్నాయా అన్నట్టు ఉంటుంది. మనకి ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ పాయింట్ ఉంది కదా, ఇక్కడే ద ఫేమస్ వ్యూ పాయింట్ ఆఫ్ ది హాల్స్టడ్ ఫోటో తీశారు. ఈ ఫొటోస్నే మనం సువెనియర్ ఆర్ ది పిక్స్ ఆఫ్ ది హాల్స్టడ్లో కనిపిస్తాయి. మనం ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే రూట్లో అక్కడ ఉన్న పీపుల్ ఒక బ్యానర్ పెట్టారు. అదేంటంటే వి లివ్ హియర్ సో నో లౌడ్ నాయిస్ అని. అక్కడ వ్యూ చూసుకుని కొన్ని పిక్స్ తీసుకుని వెంటనే వచ్చేసాము. సో ఇలా మా డే 2 ట్రిప్ అయితే ఎండ్ అయింది. నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ వచ్చి ఇన్స్బర్గ్. ఈ లొకేషన్ అయితే హాల్స్టడ్కి వేరే లెవెల్ ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.